ఒకటి తయారు చేస్తారు మన సార్ హనుమంతరావు సార్ ఇక్కడనే ఉన్నాడు. ఆ కోళ్ళగా ముంగడ పడ్డదా సార్ ఇన్ని ఉన్నాడు. ఇప్పుడే సార్తో ఇప్పుడు మీ ఆడవాళ్ళకు గాజుల గలగల సప్పుడు మోగ పోతుంది బతుకమ్మకు పోతుంది. బతుకమ్మ కూడా ఈ సంవత్సరం జోరుదారు అవుతుంది. బతుకమ్మకుంటా అని అన్నట్టు జోరుదారు అవుతుంది బతుకమ్మకుంటే. అంతేనా తగ్గేదా మీ నర్సేదాతో రప్ప రప్ప రప్ప. ఇక మరి రోజు నీ దండం పెట్టి గుత్త పెట్టినట్టు ఇక పట్నం హైదరాబాదు కళ తిరుగుతా ఉన్నా. ఇక మరి మా మనవరాలు కలిసింది. ఇక మీ నర్సయ్య తాత రాంగ రాంగ సన్నియాలు అయింది. ఏడికి ఏం కథ అంటే ఇక మరి అంబరిపేట హనుమంతన ఇరాక అడుగు పెట్టుడు మీ నర్సయ్య తాత. ఇక పోతున్నా మరి పెద్ద మనిషి కూడా ఫోన్ చేస్తా వస్తాడు. పెద్ద మనిషి కూడా ఇక లోపలికి పోతున్నా. మరి లోపల ఏమి నడుస్తుంది ఏంది ఏం కథ. ఈసారి ఆడబిడ్డలు గాజుల గలగలిసప్పుడు మోగబోతుందట అంబరిపేట బతుకమ్మకుంటారా. ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాల ఓ రామ ఉయ్యాల మీ నర్సయ్య తాత ఉయ్యాలో కదిలిండు చూడమ్మ ఉయ్యాలో హనుమంతన్న ఉయ్యాలో ఇలాగలో రా ఉయ్యాలో అడుగు పెట్టినాడు ఉయ్యాలో కండారా చూద్దామని ఉయ్యాల. ఇక మరి హనుమంతన్న గడ్డ మీద అడుగు పెట్టిన. ఎందుకంటే ఇక ఏ సంతలో చూడు ఏ గదిలో చూడు హనుమంతన్న పేరంటే నీకు దండం పెడితే కడుపులో ఉన్న పిల్ల కూడా అగో గడ్డు ఉంది పో అంటుంది ఇల్లు. గసం కొట్టి పదాల పలుకుబడి సంపాదించుకుంటూ పెద్ద మనిషి. ఇక మరి ఏంది అంత నిజమైన కచ్చపెచ్చ ఎవరో అయిందట. మరి బతుకమ్మకుంటాను ఎవరో కబ్జా పెట్టినని అంటారు కానీ లేదు నాదే అసలైంది నాదే భూమి కావాలని ఇలా హైడ్రా తోటి అంత గందరగోళం చేసిరు అనేది కథ నడుపుతుండ్రు. మరి దీనికి ముఖ్యంగా హనుమంతన్న ముంగడబడి ఇక మరి హైడ్రాని తీసుకొచ్చి అధికారులను తీసుకొచ్చి ఇలా బతుకమ్మకుంటకు జీవం పోసిండు. హనుమంతన్న పుణ్యాన ఇలా బతుకమ్మకుంట బతికి బట్ట కట్టింది అంటారు. నిజమేనా? ఎట్ట చేసినావు మరి ఎట్ట కష్టపడు చూడు. ఇది తరతరాల నుంచి ఇక్కడ బతుకమ్మ ఆడేది మా అక్కలు మా పెద్దమ్మలు మా చెల్లెళ్ళు. నేను కూడా చిన్నగా ఉన్నప్పుడు ఈత కొట్టినాయి మా అక్కలు కూడా బతుకమ్మ వాళ్ళు మూడొచ్చి ఆడినా. కానీ గత 35-40 సంవత్సరాల నుంచి దీన్ని కబ్జా చేయాలని చాలా మంది ప్రయత్నం చేశారు. నాకు కూడా డబ్బులు ఇస్తున్నారు, నాకు కూడా స్థలం ఇస్తున్నారు. నేను అన్నాను ఇది కాదు. తరతరాల నుంచి బతుకమ్మ పండుగ అంటే ఆడవాళ్ళకు పెద్ద ప్రేమ. ఆడవాళ్ళకు అన్యాయం జరగవద్దని నేను ఎక్కడ కూడా లొంగలే. వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా నేను ఆ ప్రయత్నంలో భాగస్వామి కాలే. నా ఉద్దేశం ఏంటంటే ఇది బతుకమ్మకుంటా పైసలంటే ప్రింట్ అయితే కానీ భూమి ఉండదు కదా. ఈ భూమికి నేను నిజంగానే బిల్డింగ్లు కడితే ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ ఎక్కడ పోవాలి? అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఎప్పుడైనా గొడవ అయితే వాకింగ్ కూడా ఛాన్స్ ఉండదు. కనుక నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ బతుకమ్మ ఆడతారు, వాతావరణం బాగుంటుంది, ఇక్కడ ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారని పట్టుబట్టిన దానికి మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు స్పందించిండ్రు. ఇమీడియట్గా హైడ్రా రంగనాథ్ గారికి చెప్పడం, ఆయన రావడం, మళ్ళీ దాని మీద ఎన్నోసార్లు ఆయన ప్రయత్నం చేసి దొంగ కాయిదాలు సృష్టించి ఇది మహమ్మద్ ఆజం ఇది గూగుల్లో చూస్తే బతుకమ్మ కుంటానే ఉన్నది, దాన్ని కూడా కబ్జా చేయాలని ఎన్నో తరతరాల నుంచి ఉన్నది. గూగుల్ అన్ని వస్తాయి కదా పాత రికార్డు తీస్తే ఇది బతుకమ్మకుంటేనే. ఇందులో నీళ్లు ఉండేది, బతుకమ్మ ఆడేది, ఈత కొట్టేది, దాన్ని నాశనం చేస్తా అంటే బీఆర్ఎస్ కోల్యాగా నాదంటే నాదా అని పట్టు పగ్గాల మీద అది న్యాయస్థానాల మెట్లెక్కిందట. మరి అది డబ్బు గల్లోళ్ళు ఏ న్యాయస్థానానికన్నా పోతారు, ఎక్కడన్నా పోతారు. న్యాయంగా చెప్పాలంటే ఇది బతుకమ్మకుంటేనే. రికార్డు చూసిండు రంగనాథ్ గారు అన్ని విధాలు. ఆయన కూడా అడ్వకేట్ జనరల్ కూడా మాట్లాడి